ఒంట్లో ఊపిరంతా ఆరిపోతోంది. ఇంకా పరిగెత్తితే వీడు గుండె పగిలి చచ్చిపోతాడు. అయినా సరే పరిగెత్తే తీరాలి. ఎక్కడో శూన్యంలో మిణుకు మిణుకుమంటూ కనిపించే ఆ ఒక్క ఆశను వెతుక్కుంటూ అలా పరిగెత్తుతూనే ఉంటాడు. ఆగిపోతే బతుకు బండి ముందుకు సాగదు. జానెడు పొట్ట కోసం చావు మీదకు తెచ్చుకునే ఇటువంటి ఆఖరి పోరాటాలు ఇప్పుడు మన పుణ్యభూమిలో లెక్కకు మిక్కిలి కనిపిస్తాయి. ఖాళీగా ఉన్న కొలువులు 2606. వీటి కోసం పోటీ పడ్డ ఉద్యోగార్థులు అక్షరాల 4,60,000 మంది. అంటే ఒక్కో ఉద్యోగానికి ఏకంగా 177 మంది పోరాటం. ఎక్సైజ్ కానిస్టేబుల్ సెలక్షన్లంటూ మొన్న మధ్య మన రాష్ట్రంలోనే కనిపించిన ఒక దిక్కుమాలిన జాతరే ఇదంతా. పోలీసు ఉద్యోగం అనే ఆ మిణుగురు పురుగును పొదవి పట్టుకోవడం తెలియక పరుగు పందెంతోనే చతికిలబడిపోయిన ఈ నిర్భాగ్యుల వేదన వర్ణించడానికి మన దగ్గర మాటలు లేవు. సరిపడా ఛాతీ సైజు, 10 కిలోమీటర్ల పాటు పరిగెత్తే సత్తువ, 10th క్లాస్ పరీక్ష పాస్ అయి ఉండడం, అబ్కారీ పోలీసు ఉద్యోగానికి ఈ 3 క్వాలిఫికేషన్సే కావాల్సింది. కానీ ఇక్కడ కళ్లల్లో ఒత్తిలేసుకుని మరీ క్యూలు కట్టి నిలబడ్డ ఈ లక్షలాది మంది అభాగ్యుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లే 45% మంది. నెలవారీ జీతం 8,000 దాటని ఈ అత్యవసర ఉద్యోగాల కోసం ఆశగా ఆర్తిగా ఎదురు చూసే ఈ గుంపు నుంచి వెతికితే వేలకు వేలు ఇంజనీరింగ్ పట్టభద్రులు దొరక్కపోరు. మన చదువుల వ్యవస్థ మనకు ప్రసాదించిన డిగ్రీలు డీలా పడిపోయి దివాలా తీశాయనడానికి ఇంతకంటే రుజువులేం కావాలి? ప్రపంచం ఎన్నెన్ని రంగులు మార్చుకున్నా మన దేశంలో మన రాష్ట్రంలో మాత్రం ఉపాధి ఇప్పటికీ ఒక కల్పనగానే మిగిలిపోయింది. సర్టిఫికెట్ల ఫైలు చంకన పెట్టుకొని సాపాటు పాటందుకుంటున్న నాటి నిరుద్యోగ భారతీయుడే మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాడు. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. ఒంట్లో ఓపికన్నందుకు, ఖాళీగా కూర్చోవడం తెలియనందుకు, అమ్మా నాన్నల దగ్గరే ఫీజు కట్టే ఆర్థిక సామర్థ్యం ఉన్నందుకు పై చదువుల కోసం పాకులాడిన సగటు నిరుద్యోగుడు చివరాఖరికి జానడు పొట్ట నింపే పిసరంత పోస్ట్ ఒకటి దొరికితే చాలనుకునే దౌర్భాగ్యపు సిట్యువేషన్లో సెటిల్ అయిపోయాడు. ఆ మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 11,000 గుమస్తా ఉద్యోగాలు ఇస్తామంటే 36 లక్షల పైచిలకు దరఖాస్తులొచ్చి వాళ్ల ఒళ్ళో పడ్డట్టు ఒక లెక్కుంది. 3 ఏళ్లకు ముందు 100 కళాశీ ఉద్యోగాల కోసం మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దండోరా వేస్తే 10,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు అర్జీ పెట్టేసుకున్నారు. చేతికొచ్చే జీతం ఎంత, చేయాల్సిన పనేంటన్న లెక్కతో పని లేకుండా ఏదొస్తే దాంతో సాటిస్ఫై అయిపోదామన్నదే ఇవాల్టి యువజనం కమిట్మెంట్. చదువుకున్న డిగ్రీలకు, చేయాల్సిన ఉద్యోగాలకు లంకె తెంపి పారేయాలంటూ 3 దశాబ్దాలకు ముందు ఒకానొక సదుద్దేశంతో అభ్యుదయాన్ని ఆశించి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పిన మాట ఇవాల్టికి నిజమై కూర్చుంది. ఇన్నేళ్లలో మారిన ఇన్నిన్ని ప్రభుత్వాలు, మనల్ని ఏలుకున్న నాయక శిఖామణులు మనకు చివరకు సాధించి పెట్టింది ఇదొక్కటే. దొరికిందే భాగ్యం అనుకునేదాకా మన యువతను దిగజార్చి వాళ్ల మేధో వనరుల్ని చెత్త కింద జమకట్టేయడమే మన పాలకులు సాధించిన ఘన విజయం. పట్టా చదువులే పరమార్థం కాదని, పనికొచ్చే చదువులనే పంచిపెట్టాలని 60 ఏళ్లకు ముందు గాంధీ తాతే సెలవిచ్చారు. ఆ పెద్దాయన ఉద్దేశంలో పనికొచ్చే చదువులంటే వృత్తి విద్యలు. మామూలు చదువులు మధ్యలోనే ఆగిపోతే ఈ వృత్తి విద్యలే బతుకు తెరువునిచ్చి ఆదుకుంటాయన్నది ఆయనేసుకున్న లెక్క. మన రాష్ట్రంలో అయితే ఈ లెక్క అడ్డంగా తప్పుతోంది. బ్యాంకుకెళ్లి చెక్కు మార్చడం కూడా నేర్వలేని ఇవాల్టి డిగ్రీ చదువులు, వాటి నుంచి దక్కే పట్టాలు చిత్తు కాగితాలతోనే సమానం. పిల్లలకు నాణ్యమైన చదువులు చెప్పించడంలో మన సర్కార్లకెప్పుడూ ఫెయిల్ మార్కులే. సాంకేతిక విద్యకు, కుటీర పరిశ్రమలకు పెద్దపీటలేసి కూర్చోబెట్టి వెరీ ఇంటెలిజెంట్ అనిపించుకుంది మన పొరుగు రాష్ట్రం తమిళనాడు. అక్కడైతే 12వ తరగతి చదివి ఖాళీగా కూర్చున్న ఒక్కడంటే ఒక్కడు కూడా కనిపించడు. ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఇంజనీరింగ్ చదువులు వాళ్లకు మళ్ళే మనకు ఉన్నాయి. కానీ యూనివర్సిటీల్ని పరిశ్రమలతో అనుసంధానించడం, చదువుల్ని జీవితానికి పనికొచ్చేలా తీర్చిదిద్దుకోవడం లాంటి యాక్షన్ ప్లాన్ మాత్రం మన దగ్గర లేనే లేదు.
క్యాంపస్ ఇంటర్వ్యూల పేరుతో జరిగే హడావుడి 15% మందికి కూడా ఉద్యోగాలిచ్చి ఆదుకోలేకపోతోంది. మిగతా 85% మంది పనికి మాలిన డిగ్రీలతో ఫుట్పాత్ల మీద తచ్చట్లాడాల్సిన దురవస్థ. ఊళ్లకు ఊళ్ళు ఖాళీ అయిపోయి మహానగరాల వెంటపడి ఉద్యోగాల కోసం దేవులాడుకుంటున్న దైన్యపు సీన్లు ఇవాళ మన గల్లీల్లో కనిపిస్తున్నాయి. మొన్న ఈ మధ్య రాజధానిలో అట్టహాసంగా ఒక జాబ్ మేళా జరిగితే అక్కడ రిజిస్టర్ అయిన నిరుద్యోగులు 12,000 మంది. అపాయింట్మెంట్ ఆర్డర్లతో ఇంటికెళ్లిన వాళ్ళు మాత్రం కేవలం 100లోనేనన్నది చివరకు తేలిన దిక్కుమాలిన లెక్క. జంట నగరాల్లో ఉద్యోగాలు లేక అల్లల్లాడే జనం ఎంతన్న లెక్క తేల్చడానికే తప్ప ఈ ఉద్యోగ జాతరలు ఇంకెందుకు పనికిరావు. రూమ్ రెంటు, మెస్ ఛార్జీలకు కూడా సరిపోని తోకబెత్తుడు జీతాలిచ్చే ఉద్యోగాలు అవి కూడా తుమ్మకుండానే ఊడిపోతుంటే నగర యువత ఏదో బాపుకుందామని నగరానికి వచ్చిన పల్లె యువత ఇవాళ ఉస్సూరుమంటోంది. పల్లెతో పాటు పట్టణము కన్నీళ్లు పెడుతోంది. చదువులు ఉద్యోగాలు అనబడే ఇవాల్టి ఈ ఘట్టంలో మన మైండ్లు బ్లాంక్ అయిపోయే ఒక వాస్తవాన్ని మన లేబర్ మినిస్ట్రీ మొన్ననే బయట పెట్టేసింది. అక్షరం బొట్టు తెలియని వాళ్లు, చదవలేక ప్రైమరీ స్టేజ్లోనే స్కూలు మానేసిన వాళ్లు ఇవాళ ఏదో ఒక వ్యాపకంతో పొట్ట పోసుకుంటున్నారని, 90% నిరుద్యోగ సమస్య చదువుకున్న వర్గాల్లోనే కనిపిస్తోందని కార్మిక శాఖ తేల్చిపారేసింది. చదవడానికి ఎందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందరంటూ కొత్త భాష్యం రాసుకోవాల్సిన పరిస్థితి. రెచ్చిపోయి డిగ్రీలు పీజీలు పూర్తి చేయడం అంటే దేశాన్ని నిరుద్యోగపు ఊబిలోకి దించడమేనా? ఏటా కాలేజీల నుంచి బయటపడుతున్న స్కాలర్ల సంఖ్య 1,30,00,000. వీళ్ళందరి పేర్ల వెనక నిరుద్యోగులనే ట్యాగ్ లైన్ ఇంకొకటి. ఏం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నామన్న ధ్యాసే లేని స్టూడెంట్స్ కు మళ్ళీ సర్కారోడికి కూడా పూర్తిగా బ్యాలెన్స్ తప్పిపోయింది. ఏటా కాలేజీల నుంచి బయటపడుతుంది ఎంతమంది? వాళ్ళందరికీ ఏ దామాషా ప్రకారం ఎక్కడెక్కడ ఉపాధి కల్పించాలి లాంటి పక్కా ప్రణాళికలు లేవు. ఇబ్బడి ముబ్బడిగా కొత్త కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వడం, చదువు రాకపోయినా పర్లేదు చదువుకోండి అంటూ ఫీజు పథకాల్ని ప్రవేశపెట్టడం, ఇది మన ఏలికలకు తెలిసిన ఏకైక విద్య. పక్కనున్న చైనా దేశం దూసుకుపోతున్నా దాన్ని చూసి నేర్చుకుందామన్న కనీస స్పృహ కూడా మన దగ్గర లేదు. విద్య, క్రీడలు, వాణిజ్యం 3 రంగాల్ని ఉరకలెత్తించి పైకి ఎదిగిపోతున్న చైనా దేశం గొప్పతనం వల్ల ఉన్న వనరుల్ని ఉపయోగించుకోవడం ఒక్కటే. నిన్న మొన్న మనం కాదనుకున్న మనవాళ్ల మేధో వనరులు చైనా దేశానికి వలసపోబట్టే వాళ్ల ఉత్పాదక రంగం అదిరిపోయే రేంజ్కి చేరుకుంది. ఇవాళ భలే చౌకబేరం అంటూ అట్నుంచి చైనా వస్తువులు మన మార్కెట్ల మీద దాడి చేసి మన దివాళాకు కారణమై కూర్చున్నాయి. ఆర్థిక మంత్రిగా మారిన మన హోంమంత్రి చిదంబరం సార్ ఇప్పుడు ఆకులు పట్టుకునే పనిలో పడ్డట్టుంది. భారత మేధావులారా పురిటి గడ్డకొచ్చేయిందంటూ ఏమాత్రం సిగ్గుపడకుండా ఒక బహిరంగ పిలుపు జారీ చేసేసుకున్నారు. విదేశాలకు వలస వెళ్లిపోయిన మన మేధో వనరులకు మనమే వలలేసి పట్టుకుంటున్నాం. తెలివి తక్కువ మరియు పరువు తక్కువ పనంటే ఇదే మరి. దేశమంతా ఎందుకురా ఇంత దరిద్రం అంటే మనబోటి వాళ్లకు కథలు రాసుకోవడానికేరా అన్నాడు ఒక సినిమా కవి. ప్రభుత్వాలనేవి పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తే మనమెవ్వరం సదరు ప్రభుత్వాల మీద ఆధారపడి బతికే తప్పనిసరి పరిస్థితికి ఎందుకొస్తాం? ఈ బెంగతోనే మన నాయకులంతా ఇలా దొడ్డిదారిన అడ్డదారిన పరిగెడుతూ సిఫార్సుల్ని సూచనల్ని బేఖాతరు చేస్తుండొచ్చు. సిగ్గు ఎగ్గు గాలి కొదిలేయకుండా సవాళ్లను స్వీకరించే సత్తా మన సర్కార్ల దగ్గర ఉండి ఉంటే వీళ్లకు డైరెక్షన్ ఇవ్వడానికి ఇక్కడ బోలెడన్ని రూట్లు. 2015 నాటికల్లా మన దేశానికి 25 లక్షల మంది టెక్నికల్ ప్రొఫెషనల్స్ కావాలి. అప్పటిదాకా ఎందుకు? ఇవాళ అగ్రికల్చర్ ఇంజనీర్ల కొరత మనల్ని వెక్కిరిస్తూనే ఉంది. మౌలిక సదుపాయాలు లేని కాలేజీలు, మినిమం గ్యారంటీనివ్వని చదువులు, ఇంతటి ఘనమైన మన విద్యా వ్యవస్థ రేపటి లోటు పూడ్చగలదన్న నమ్మకమూ లేదు. నిరుద్యోగ భృతి పేరుతో 100-200 జేబుల్లో పెట్టేసి ఓట్లకు జోలపట్టే దౌర్భాగ్యం ఒక్కటే మన పార్టీలకు ప్రభుత్వాలకు తెలిసింది. రేపటికి పనికొచ్చే చదువుల్ని సృష్టిద్దామన్న శ్రద్ధ ఇసుమంతైనా ఉందా అన్నదే మన ప్రశ్న. ఇవాళ కావాల్సింది నిరుద్యోగ కార్ఖానాలు కాదు, కడుపు నింపే కాలేజీలు. అవి దొరికేదాకా ఈ పరుగు, ఈ పోరాటం మాత్రం ఆగదు.